హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మీకు మొన్న ఒక వీడియో పెట్టాను, చూసే ఉంటారు మీరు అందరూ అనుకుంటున్నా. ఇది వచ్చేసి గెల్మడో ఫార్మ్స్కి వెళ్ళామన్నమాట. పంప్కిన్స్ అన్నీ అక్కడ మనకి గ్రో చేసింటారు. ఇంకా అది లాస్ట్ డే అనమాట, అందుకే వెళ్ళాము. ఇంకా హాలోవీన్ అప్పుడు మేము కూడా పిల్లలందరికీ అది అయిపోయిన తర్వాత, ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ప్లే స్టేషన్స్ ఉంటే పిల్లలందరినీ ఆడిపించుకుంటున్నాం. ఇంకా మేము కూడా పిల్లలు అయిపోయి పైన స్లైడింగ్స్ అన్నీ ఆడుకున్నాం. ఇంక ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద బకెట్లలో ఈ బబుల్స్ వాటర్ వేసి పెడితే పిల్లలందరూ చాలా ఫన్నీగా బాగా ఆడుకున్నారు. కానీ పెద్ద పెద్ద బబుల్స్ వస్తున్నాయి అనమాట. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. ఇక్కడ వచ్చేసి మా వాళ్ళందరూ యుద్ధాలే పడుతున్నారు అనమాట. దీంతో కుస్తీలు పడుతున్నారు పిల్లలు పెద్దలంతా, దీన్ని లాగాలని చెప్పి ట్రాక్టర్లని. కానీ కొంచెం లాగుతున్నారు కానీ ఎవరి చేత అవ్వట్లేదు. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలు పిగ్ రేస్ పెట్టినారనమాట. మాకు ఫుల్ ఫన్ ఉంది పిగ్ రేస్లో. ఇంకా వీళ్ళిద్దరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పిగ్గుల గురించి. 4 వాలంటీర్లను తీసుకొని అక్కడ నిల్చోబెడుతున్నారు అనమాట, 4 పిగ్గుల కోసము. ఆ వాలంటీర్లో ఎవరైనా ఆ పిగ్గు గెలిస్తే వాళ్ళ పిగ్గు ఒక సెలెక్ట్ చేసుకుంటారు. 4 ఆ పిగ్గు గెలిస్తే మాత్రం వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ కూపన్ లాగా ఇస్తున్నాడు అనమాట. ఆయన ఎంకరేజ్ చేస్తూ అట్లా మంచిగా అనిపించింది. ఒక 2 రౌండ్లు కూర్చున్నాము, చాలా ఫన్నీగా ఉన్నింది. మా వారైతే నవ్వుపిస్తూనే ఉన్నారు నాకు పక్కన నుంచి. పిగ్ రేస్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇక్కడ యూఎస్లో. ఇంకా మనం అక్కడ చూసింటాము కోడి పందాలు అని చెప్పి, మనకి గుర్ర పందాలు ఇవన్నీ. నేనైతే పిగ్ రేస్ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ. తర్వాత పిల్లలందరూ ఇక్కడ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారనమాట. ఆ రోజు హాలోవీన్ కాబట్టి ఇంకా ఆ రోజు పైన గన్లో చాక్లెట్స్ అన్ని నింపి చాక్లెట్స్ అన్నీ బ్లాస్ట్ చేశారు ఆయన. పిల్లలందరూ కుప్పలు కుప్పలు కదా పరిగెత్తి అన్ని చాక్లెట్లు ఏరుకుంటున్నారు అనమాట. అప్పుడు మాత్రం మస్తు అనిపించింది. ఇంకా చిన్నదాన్ని వదిలేస్తే మళ్ళీ పిల్లలందరూ తొక్కేస్తారని దానికి 1-2 చాక్లెట్లు ఏరిచ్చేసాను నేను. ఇక్కడ మాత్రం మళ్ళీ అవి చాక్లెట్స్ అయిపోగానే మా వాళ్ళిద్దరు ఇక్కడ కుస్తీలు పట్టారు. మా ఆయన వాళ్ళ ఫ్రెండు మా ఆయన. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలు ఇంక తెలిసింది కదా, ఇంక అన్ని గేమ్స్ అన్నీ ఆడుకుంటున్నారు. ఇంకా లాస్ట్లో వెళ్ళేటప్పుడు నాకు కూడా ఒకసారి అది నాకు రాలేదనమాట చేసేటప్పుడు, అందుకోసం నేను కూడా ఒకసారి చేద్దామని వచ్చా. ఇంకా లాస్ట్లో మాత్రం ఇక్కడ గల్మెడో ఫామ్లో మంచిగా డోనట్స్ రెడీగా హాట్గా చేస్తున్నారు. ఇంకంతా వెదర్లో కూడా మేము జస్ట్ ఒక 1కి వెళ్ళినాము. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 5 అయింది. అలాగే ఆడుకుంటూనే ఉన్నారు. అంత చల్లగాలిలో కూడా అన్ని గేమ్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ మాత్రం నాకు ఇంటికి పట్టుకెళ్ళిపోవాలనిపిస్తుంది. చామంతి పూల చెట్లను చూస్తే అంత బాగున్నాయి అసలు, కలర్ఫుల్గా చెట్లని. ఏదో ఒక ఫామ్కి వెళ్తే ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే నిజంగా. అంత చలిలో కూడా మేము ఒక 4-5 అవర్స్ బయట స్పెండ్ చేసామంటే రియల్లీ గ్రేట్. చాలా బాగుంది అసలు. మాకైతే అంత బాగా అనిపించింది ఆ ఫామ్ అంతా. ఇక్కడ మాత్రం నాకు చాలా బాగా అనిపించాయి ఫ్లవర్స్ అయితే ఇక్కడ అన్నీ. ఇంకా ఒక్క చెట్టన ఇంటికి పట్టుకుపోదాం అనుకుంటున్నాను కానీ ఇంకా మనకి ఆల్రెడీ తెలిసిందే కదా, ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి ఉండవు అనమాట ఇంట్లో. అందుకే ఇంకంత సాహసం చేయాలనుకోలే. ఇంకా డోనట్స్ తీసుకొని అక్కడ తినేసి, ఇంకా వేడి డోనట్స్. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇప్పుడు మనకి క్రిస్మస్ వస్తుంది తెలిసిందే కదా, క్రిస్మస్ స్టఫ్ అంతా వీళ్ళు బయట పెట్టుకున్నారు అనమాట. డెకరేషన్ చాలా బాగా చేస్తారంట. నేను ఫర్దర్ వీడియోస్లో మీ అందరికీ నేను క్రిస్మస్ డెకరేషన్స్ చూపిస్తాను. మీరు అందరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. బై నెక్స్ట్ వీడియోలో